హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం వచ్చేసి గెస్ట్ హౌస్ వెళ్తున్నాం అనమాట, శనివారం కాబట్టి. అక్కడ వంట వచ్చేసి పావురాల కర్రీ, వైట్ రైస్ చేస్తున్నాము. మా గెస్ట్ హౌస్ కూడా చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం చేస్తున్నాం పావురాల కూర. కూర కావాల్సినది ఉల్లగడ్డలు, దీన్ని కూస అంటారు. మనం ఒక డబరా తీసుకొని చూడండి, ఇట్లా మంట పెట్టేయాలి. 30 పావురాలు ఉన్నాయి మనవి. దాంట్లోకి మనం సరిపడిన నూనె హీట్ ఎక్కినంత వరకు. తర్వాత చూడండి, అందులో మనకు కావాల్సింది టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టేసాము. పావురాలు కూడా క్లీన్ చేసేసాము అనమాట ముందుగానే. ఇప్పుడు మనం చూడండి, వెల్లుల్లి వేస్తున్నాము. బాగా నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు వేసేసేయాలి. ఎర్రగడ్డలు వేసిన తర్వాత బాగా ఫ్రై కావాలన్నమాట. ఎంత ఎర్రగా అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. చూస్తున్నారు కదా, ఎర్రగా అయిపోయాయి. ఇంకా టమోటాలు, కొత్తిమీర ఉంటాయి కదా, మనం టమోటాలు వేసేయాలి. టమోటాలు వేసిన వెంటనే కాస్త ఉప్పు వేసి కలదిప్పుకోవాలన్నమాట. దాని తర్వాత కావాల్సిన పదార్థాలు ఉప్పు, పసుపు, మిరప్పొడి, ఇవన్నీ మసాలాలు ఉన్నాయి కదా, రెడీ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. అవి వేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఇంకా కావాల్సిన పదార్థాలు ఏమనగా టమాటా కెచప్, అవి కూడా మనం వేసేసి మిక్స్ చేసాము. ఇప్పుడు వేస్తున్నాము పావురాలు. చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో. ఇలా చేసేయాలి బాగా. చూస్తున్నారు కదా, ఇట్లా మిక్స్ అన్నీ వేసేసాము. లాస్ట్ ఉన్న ఒకటి కూడా వేసేసాము. దాని తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట, నీళ్ళు వేయకముందే. చూడండి ఇలా వేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసేసి అలా పెట్టాలి. ఇంకా 5-10 మినిట్స్ అనమాట. అంతలోపల మనం బయటికి వచ్చేసాము. చూడండి వాతావరణం ఎంత బాగుందో. ఇది ఎడారిలో మా గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ అన్ని మా వెహికల్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, వచ్చాక చూడండి ఎలా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం చేసాం రైస్ అండ్ కర్రీ అనమాట. చూడండి ఇప్పుడు రైస్ ఆల్రెడీ టేస్ట్ చేసాము. ఇంకా తీసి ఇస్తున్నాను అనమాట ప్లేట్లోకి మా ఓనర్స్కి అందరికి. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ కుకింగ్ హెల్పింగ్గా. చూస్తున్నారు కదా. అలాగే ఇంకా పావురాలు ఒక్కొక్క ప్లేట్లో ఒక 5-6 వేయాలన్నమాట. ఒక 4 ప్లేట్లు వేస్తున్నాం వాళ్ళకి. ఇక ఇది మా స్మాల్ దివానీ అనమాట. ఇక్కడ మా బాస్ వాళ్ళంతా కూర్చొని ఉన్నారు చూడండి. ఇక్కడ చూస్తున్నారు, ఇది మన స్మాల్ దివానీ.